హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకు 2 డిఫరెంట్ రెసిపీస్ని పరిచయం చేయడానికి ఈరోజు రామ్నగర్లో ఉంటున్న మంజుల గారి ఇంటికి వచ్చాం. సో ఈరోజు మనకి మంజుల గారు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో వారిని అడుగుదాం. హలో మంజుల గారు, ఎలా ఉన్నారు? ఓకే, మరి ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు స్పెషల్గా ఏ రెసిపీస్ చెప్పబోతున్నారు, చూపించబోతున్నారు? పారిజ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చెప్పాలండి. ఓ, పారిజ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంట. ఇది ఏంటి అసలు, అంటే ఎక్కడ రెసిపీ ఇది? ఇది యాక్చువల్లీ యోగాలో చేస్తుంటాము. అది హెల్దీ ఫుడ్ అండ్ కంప్లీట్ విటమిన్స్ తోటి ఉంటుంది. ఓహో, సో యోగాలో చెప్తుంటారంట హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోమని చాలా చెప్తుంటారు కదా, కాకపోతే మనకి ఈ రెసిపీ బహుశా తెలియకపోయి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు చూద్దాం మరి దాని ప్రాసెస్ గురించి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సాబుదాని, దానిమ్మ, బెల్లం, ఖర్జూర, ఆల్మండ్, పాలు. సో మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పారిజ్కి కావాల్సిన మనం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేస్తాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. మీరు సబ్దాన ఒకటి నానబెట్టారా? ఎంతసేపు ముందు నానబెట్టుకోవాలి? 1 hour బిఫోర్ నానబెట్టుకోవాలి. 1 hour బిఫోరా? ఓకే, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ పీసెస్ చేసుకోవడము. ఓట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేయండి. వాటర్తో పాటు వేసేసుకోవాలి. వాటర్ వేసేసి ఎన్ని చేయాల్సి ఉంటుంది? ఓకే, ఎక్కువే అవసరమా? బాయిల్ కావాలి కదా, మళ్ళీ ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం. ఓకేనా? ఓహో, ఇది సింగిల్గానే బాయిల్ కావాలా? ఫస్ట్ నానబెడితే తొందరగా ఉడికిపోతుంది. సో బాయిల్ అయ్యాక ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓహో, సో ఇదైతే బాయిల్ అవ్వాలన్నమాట ఫస్ట్. ఓకే, మరి అయితే ఇది బాయిల్ అయ్యే వంటల్లో అయితే ఏం వండుతారు? అంటే నాన్ వెజ్ కానీ వాటిలో అయితే ఎక్కువగా ఏది చేస్తారు? మటన్ ఫ్రై చేస్తానండి. ఎక్కువ మటన్ ఫ్రై ఇష్టపడతాను మా ఇంట్లో. మటన్ ఫ్రై అంటే జనరల్గా సింపుల్గా చికెన్ ఫ్రై చేసేస్తారు, కానీ ఇక్కడేమో వెరైటీ కదా, కొంచెం అన్ని రెసిపీస్ అందరు చికెన్ చేస్తారు, మటన్ ఫ్రై చేస్తారు. ఓకే, సో మరి యాజ్ ఏ బ్యూటిషియన్ మా వ్యూవర్స్ మీ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మంచి మంచి టిప్స్ ఏమైనా చెప్తారని. ఏమైనా చెప్తారా? డ్రై స్కిన్ కోసం ఒక టిప్ చెప్తానండి నేను. క్లెన్సింగ్ మిల్క్ ఇలాగ యూజ్ చేసుకోవడానికి క్లెన్సింగ్ మిల్క్ కాకుండా పచ్చిపాలు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చిపాలు తీసుకొని 5 minutes మసాజ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పప్పాయి ఉంటుంది కదా, పప్పాయి కొంచెం గుజ్జు తీసేసి బాగా 5 minutes మసాజ్ ఇచ్చేసి అలాగే వదిలేస్తే ప్యాక్ లాగా కూడా ఉంటుంది. తర్వాత వాష్ చేసుకుంటే స్కిన్లో ట్యానింగ్ పోతుంది అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్కిన్ షైన్ ఉంటుంది, డ్రైనెస్ కూడా తగ్గుతుందండి. అంటే పచ్చిపాలతో ఫస్ట్ క్లెన్స్ చేసుకున్నప్పుడు కూడా దాని మీద వదిలేయచ్చు అలాగా? అంటే వాష్ చేసేసుకోవాలండి. అంటే క్లిన్సింగ్ మిల్క్ లాగా పచ్చిపాలు యూజ్ చేస్తున్నాము. అండ్ మసాజ్ క్రీమ్ లాగా దీంట్లో క్రీమీ మెటీరియల్ ఉంటుంది, డ్రైనెస్ కి చాలా బాగా పనిచేస్తుంది. డ్రై స్కిన్ కి బాగా ఉంటుంది, పప్పాయ బాగుంటుంది. ఇంకేం సూట్ అవుతాయి డ్రై స్కిన్ కి? అంటే ఫ్రూట్స్ లో ఇంకేదైనా సూట్ అయ్యేది ఉందా? పప్పాయ కాకుండా బనానా కూడా. బనానా చేస్తే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయా? కలర్ ఇంప్రూవ్మెంట్ బనానా తోటి పప్పాయ తోటి డ్రై స్కిన్ కి చాలా బాగుంటుంది. రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, సరే అయితే నా అలాగే చాలా మంది రెడీ అయితే ఓకే చూద్దాం అనుకుంటూ ఉంటారు, అంటే వెంటనే ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారులే చాలా మంది. ఓకే, మరి మన వంట ఎంత వరకు వచ్చింది? అయిపోయిందండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఇది ఉడికింది కదా, బౌల్లో వేసేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకొని సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వేడి ఉన్నప్పుడు కొంచెం ఓట్స్ వేసేస్తే కొంచెం వేడిలో కొంచెం నానుతుంది అనమాట. అంటే ఓట్స్ ఎంత మన ఇష్టమా? అంటే లిక్విడ్ కావాలంటే తక్కువ వేసుకోవాలా, కొంచెం థిక్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో దీన్ని తాగొచ్చు, తినచ్చు, మన ఇష్టం కదా. వేడిలో అయితే ఓట్స్ కొంచెం స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసేస్తే కొంచెం నానుతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే మనం ఈ ఓట్స్ని యాడ్ చేసుకుంటారు అన్నమాట. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇవన్నీ కలపాలా? బెల్లం అది కరుగుతుందా మరి ఇందులో? కొంచెం వేడి ఉంది కదా, చిన్న కట్ చేస్తే కరుగుతుంది. ఓకే, ఈ డ్రై ఫ్రూట్స్ అవి ఏమి ఫ్రై లాగా ఏమి చేయొద్దా ఇందులో? మామూలుగా వేసేసుకోవచ్చు. నెయ్యిలో అవన్నీ ఫ్రై గిట్ ఏం అవసరం లేదంటే డైరెక్ట్ వేసేసుకోండి. ఓకే, ఈ ఫ్రూట్స్ వేడిలో వేయచ్చా? వేయచ్చు. ఓకే, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినొచ్చు ఇది. ఓహో, ఇవి డ్రై డేట్సా మీరు వేసింది? డ్రై. ఓకే,
సో ఇది మనం వన్స్ రెడీ చేసుకుంటే ఇన్ కేస్ ఇప్పుడు మార్నింగ్ రెడీ చేసుకున్నాం అనుకుందాం, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఎప్పటి వరకు ఉంటుంది? 1 డే ఉంటుంది. 1 డే ఉంటుందా? ఓకే. సో ఇలా చేసేసుకుంటే సరిపోదు కదా, ఇప్పుడు క్వాంటిటీ అనేది కూడా ఎంత తీసుకోవాలి అనేది ఒకటి టైం పడుతుందండి. అది ఓకే, దట్స్ ఓకే. మనం క్వాంటిటీ ఎంత తీసుకోవాలి? మినిమం ఒక పర్సన్ తీసుకోవాల్సిన క్వాంటిటీ ఎంత? పొద్దున స్టమక్ ఫుల్ తీసుకోవచ్చా? స్టమక్ ఫుల్ యాక్చువల్లీ బ్రేక్ స్టమక్ ఫుల్ తీసుకోవాలి. ఓహో, ఎందుకంటే 12 hours మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఎక్కువ గ్యాప్ వచ్చేది అప్పుడే కావాలి. స్టమక్ ఫుల్ తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే. చందన పారిజ్ రెడీ, టేస్ట్ చూసి చెప్పాను. ఓకే, షూర్. సో వేడి వేడిగా మనకి పారిజ్ రెడీ అయిపోయింది. ఇది వేడిగా అన్న తినచ్చు, చల్లగా కూడా తీసుకోవచ్చు. బట్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్ ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంట. సో నేను కూడా అసలు టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం, దాన్ని బట్టి మనం రోజు తినగలిగే వాళ్ళైతే, అంటే కష్టమైన కొంతమంది అయితే హెల్త్కి మంచిదంటే తింటారు, కొంతమంది టేస్ట్ ఉంటేనే తింటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం టేస్ట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ టేస్ట్ చేసి భలే వెరైటీగా ఉంది.